తన పరిచర్యలో ఏలియా దేవుని మహిమను చూడడానికి అతడు అనుసరించిన విధానం ఏమిటంటే, ఒకటే విశ్వాసముతో అతడు ముందు ప్రకటన చేసేవాడు, ఇంటికి వెళ్ళి దాని గురించి ప్రార్థన చేసేవాడు. తనకు చెప్పమని దేవుడు సెలవిచ్చిన ప్రతి మాటని విశ్వాసంతో ప్రజలతో, రాజులతో, ఎవరితోనైనా సెలవిచ్చేవాడు. అదే మాటల గురించి ఇంటికి వెళ్ళి అతడు తన గుడారములో చేరి రాత్రంతా ప్రార్థన చేసేవాడు. ఆ విషయాన్ని బట్టి దేవుని దగ్గర మొర్ర పెట్టుకునేవాడు. మన పరిచర్య కూడా దేవుని కార్యములను చూడాలంటే మన జీవితంలో కూడా ఈ విధానం మనకు చాలా అవసరం. విశ్వాసంతో మనం ఏ రోగి కొరకు అయితే ప్రార్థన చేస్తున్నామో, విశ్వాసంతో మనం ఏ అస్వస్థత కొరకైతే ప్రార్థన చేస్తున్నామో, విశ్వాసంతో మనం ఏ బలహీనతల విషయం అయితే ప్రార్థన చేస్తున్నామో, మనుషుల ముందు మనం ప్రార్థన చేసే ప్రార్థన విశ్వాసంతో మనం సెలవిస్తున్నాం. నీవు స్వస్థపడతావు, నువ్వు బాగుపడతావు, నువ్వు విడుదల చెందుతావు అని. ఆ విడుదల కొరకు మనము మన గుడారములో కూడా మొర్ర పెట్టాలి. మనము మన గుడారములో మొర్ర పెట్టినప్పుడే దేవుని కార్యము నిజముగా ఆ కుటుంబంలో త్వరగా అది జరగగలుగుతుంది. ఏలియా తన ముఖమును తన మోకాళ్ళ మధ్యలో పెట్టుకొని ప్రార్థన అనుదినము చేసేవాడు. ఏ విషయాలను బట్టి అయితే అతను పగటి కాల సమయంలో బోధించాడో, ఏ మాటలైతే అతను విశ్వాసంతో పలికాడో, ఏ రాజుల ఎదురైతే అతను మాట్లాడాడో, తన నోటి మాట రూఢి పరచబడాలని తను రాత్రంతా మోకాళ్ళ మధ్య తన ముఖమును పెట్టుకొని ప్రార్థన చేసేవాడు. నీవు బోధించే ప్రతి మాట నెరవేర్పులోకి రావాలంటే, నీవు ఇచ్చే దేవుని ప్రతి ఆజ్ఞ నెరవేర్పులోకి రావాలంటే, ఆ ఆజ్ఞను అనుసరించి నడవగలిగిన ఒక బలమైన ప్రార్థనా జీవితము కూడా నీకు అవసరం.